నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఆశ్వయుజ మాసం చివరి రోజైన అమావాస్య రోజున చీకటి రాత్రిగా కాక వెలుగులు విరజిమ్మే పండుగై వెలగొందుతోంది. అందుకే దీపావళి సర్వజనుల ఆనంద కేళి. సర్వ శుభాలకు సకల విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ రోజున దేశంలోని తీర్థక్షేత్రాలన్నింటా ప్రసిద్ధ ఆలయాలన్నింటా శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. దీపకాంతులతో కళకళలాడే దీపావళి రోజున దీపలక్ష్మిగా ధనలక్ష్మిగా కొలుచుకునే శ్రీ మహాలక్ష్మి లీలా విశేషాల్ని ఒక్కసారి అవలోకిద్దాం. శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని తిలకిద్దాం. దీపావళి అంటేనే దీపాల వరుస. ఈ దీపాలు జ్ఞానానికి, ప్రకాశానికి ప్రతీకలు. నెల నెలా వచ్చే సాధారణ అమావాస్య కాదిది. సూర్యుడు తులారాశిలోకి వచ్చిన అమావాస్య కనుక ఇదో విశిష్ట అమావాస్య. ఆశ్వీజ అమావాస్య ఈ లోకానికి నల్లని చీకటి దుప్పటి కప్పుతుంది. ప్రతి ఇంట మినుకు మినుకుమనే వరుస దీపాలన్నీ చీకటి తెరకు వెలుగు రంగులద్దుతుంది. కారు చీకటిలో దారి చూపిన వెలుగులమ్మగా, జ్యోతిర్మయిగా ఈ దీపం అగ్నిదేవుని కంటిచూపు. భక్తులు నిత్యమూ చేసే దీపారాధనలకు దీపాలకే ఓ పెనుపండుగలా భాసిల్లే దీపావళి నాడు వెలిగే వెలుగుల జిలుగులకు ఎంతో తేడా ఉంది. ఇంటి అరుగులపై, ప్రాకార గోడలపై రంగురంగుల గుమ్మటాల మధ్య అలంకరించిన దీపాలను, అవి విరజిమ్మే కాంతులు మనస్సుకెంతో ఆహ్లాదాన్నిస్తాయి. ప్రబోధమన్న పాత్రలో వైరాగ్యమనే తైలం పోసి భక్తి అనే ఒత్తిని వెలిగిస్తే వెలిగే జ్యోతి జ్ఞానం వలె ప్రకాశిస్తుందని కవుల వర్ణన. ఈ దీపావళికి వెలిగించే దీపం ధనదేవత అయిన లక్ష్మీదేవి పూజ కోసమే. అందుకే దీపలక్ష్మి అని అంటారు. చేత్తో తయారు చేసిన ప్రమిదలు రకరకాల ఆకృతుల్లో కనువిందు చేస్తాయి. లోహాలతో తయారైన దీపపు సెమ్మెలు మరింత అందాన్నిచ్చాయి. దీపాలను ధరించిన దేవీ ప్రతిమలు, వ్రేళ్లాడే దీపాలు, కుంభదీపాలు, ఇలా ఎన్నెన్నో దీపాకృతులు వచ్చి దీపావళి కాంతులకు మరింత శోభనిచ్చాయి. 14 సంవత్సరాలు వనవాసం తరువాత సీతాలక్ష్మణ పరివార సమేతంగా శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చినది ఈ ఆశ్వయుజ అమావాస్య నాడే అంటారు. చీకటిలో రాజభవన మార్గం కనపడదేమోననే కాక తమ రామన్న రాముడు, కోదండ రాముడు వనవాసం నుంచి వచ్చాడన్న సంతోషాన్ని వ్యక్తం చేయటానికోసం కూడా ఇంటింటా దీపాల వరుసతో అయోధ్యంతా పట్టపగలులా చేశారట. అదే దీపాల వరుస, అవే దీపకాంతుల కోలాహలం నేటికీ దీపావళిగా చెక్కు చెదరకుండా వస్తున్న ఆనవాయితీ అయింది. ఈ రోజున సూర్యోదయానికి ముందు లక్ష్మీదేవి నూనెలోనూ, గంగాదేవి నీళ్లలోనూ నివసిస్తారని ఓ ప్రగాఢ విశ్వాసం. దీపావళి పండుగ రోజున శ్రీ మహాలక్ష్మికి ఇంటింటా, ఆలయాలన్నింటా విశేష పూజలు జరుగుతాయి. ఏ ఇంట దీపకాంతులు వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయో ఆ ఇంటికి మహాలక్ష్మి అడుగుడే రోజు. ఇంతటి ప్రత్యేకతతో కూడిన లక్ష్మీదేవి పూజ వెనుక పురాణ గాథ ఒకటి ఉంది. దీపావళి రోజునే ధనలక్ష్మిగా అమ్మవారిని పూజించాలనే నియమం సదాచారంగా ఏర్పడిన దాని వెనుక ఒక అద్భుత గాథ ఉంది. దీపావళి రోజుననే శ్రీ మహాలక్ష్మిని పూజించాలనే సంప్రదాయం ఈనాటిది కాదు. అనార్య ప్రభువైన బలిచక్రవర్తి సర్వలోకాలను జయించాడట. లక్ష్మీదేవిని సైతం తన బందిఖానాలో ఉంచటంతో లోకమంతా దరిద్రదేవత నర్తిస్తోంది. దేవతలంతా ప్రార్థించగా విష్ణుమూర్తి వామనావతారమెత్తి బలివద్దకు వచ్చి 3 అడుగుల నేల దానమివ్వమని అడిగాడట. భూమి ఆకాశంపై 2 అడుగులు పెట్టి 3వ అడుగు బలిచక్రవర్తి శిరముపై వేసి పాతాళానికి అణగదొక్కాడట. సమస్త దేవతాగణంతో పాటు తన దేవేరి లక్ష్మీదేవి సైతం విముక్తురాలై లోకమంతా మళ్లీ లక్ష్మీ ప్రసన్నమైంది. ఆ ఆనందం వెల్లివిరిసిన రోజునే దీపావళి పర్వదినంగా
లక్ష్మీదేవిని పూజించటం ఓ ఆచారంగా సాగుతోంది. జగమంతా ఆనందం తాండవించే వేళ దీపకాంతుల సంరంభంగా వెల్లివిరిసే రోజున లక్ష్మీదేవిని పూజించటం ఒక ఆచారంగా వస్తోంది. శ్రీ మహాలక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు సంవత్సరంలో 2 పర్యాయాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజునే కాక ఆశ్వీజ మాసాంతంలో వచ్చే అమావాస్య నాడు, అంటే నేడు దీపావళి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ దేవిని శ్రీగా ఋగ్వేదం వర్ణించింది. ఈ లక్ష్మిని మనవాళ్లు అనేక రూపాలలో దర్శిస్తారు. దీపావళి పర్వదినాన సంధ్యా సమయంలో శ్రీ మహాలక్ష్మి దేవిని పూజిస్తారు. ప్రత్యేక పూజలతో ఆలయాలలో అమ్మవారి వైభవం వర్ణించతరం కాదు. అభిషేకాది అర్చనలతో లక్ష్మీదేవి కళకళలాడుతుంది. ఏ క్షేత్రంలో కొలువైనా, ఏ పేరుతో విరాజిల్లుతున్నా ఆ జగన్మాత దీపావళి రోజున మహాలక్ష్మి అలంకారంతో శోభిల్లుతుంది. ధన, కనక, వస్తు, వాహన, పుత్ర పౌత్రాది సంపదలను వరప్రసాదంగా ఒసగే చల్లని తల్లి మహాలక్ష్మి అని భావిస్తారు. ఈ మహాదేవి సముద్ర మథన సందర్భంలో పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. సాగర మథనంలో అమృత భాండంతో ధన్వంతరి ఉద్భవించినట్లే శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించిందని, అందుకే ఆ రోజున దీపావళి పండుగగా భావిస్తారు. శ్రీ లక్ష్మీ పూజ చేస్తారు. దీపావళి రోజున మంగళ స్నానమాచరించి లక్ష్మీదేవికి ఇష్టమైన తెల్లని వస్త్రాలు ధరించి అష్టోత్తరంతో సహస్రనామావళితో అమ్మవారికి పుష్పార్చన చేస్తారు. స్త్రీని, స్త్రీ రూపాన్ని అమ్మవారుగా, శక్తి స్వరూపిణిగా, జగన్మాతగా కొలిచే కర్మభూమి మనది. స్త్రీలను గౌరవించి పూజించకపోతే ప్రళయ రూపిణిగా నరక సదృశ్యలను చేసి సంహరిస్తుందని దీపావళి గాథ నిరూపిస్తోంది. ఈ పండుగ నాడు అమ్మవారు ఏ క్షేత్రంలో కొలువైనా భక్తులను బ్రోచేందుకు మహాలక్ష్మి కళకళలాడుతూ దర్శనమిస్తుంది. ఆ మాత వివిధ రూపాల దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. 3 లోకములకు పెద్ద దిక్కైన విష్ణువునకు భార్య అయిన లక్ష్మియే వాగ్దేవతగా, లక్ష్మిగా, పార్వతిగా సృష్టిస్థితి ప్రళయములను సాగించుచుండును. అటువంటి లక్ష్మికి నమస్కారములు అంటూ అందరూ ఆ తల్లికి ప్రణమిల్లుతారు. లోకపావని అయిన లక్ష్మీదేవిగా, మంగళమాయిగా, సకల శుభంకరిగా, పాపులను వధించే మహిషాసుర మర్ధనిగా, పావనులను కాచే వరదాయినిగా ఆ మాత కొలువులందుకుంటోంది. ఆమె అనేక క్షేత్రాలలో అనేకానేక అవతారాలలో పూజలందుకుంటోంది. నరక చతుర్దశిని దాటి దివ్యల పండుగ దీపావళి శుభదినాన ఆ మాత ఆలయాల దర్శనం ఎంతో పుణ్యదాయకం. ఆమెకు నానావిధ పూజార్చనలు చేసి నేటి పర్వదినాన ఆశీర్వచనం పొందటం సకల శుభకరం. శ్రీ మహాలక్ష్మీదేవికి ఇంత వైభవోపేతమైన క్రతువుగా దీపావళి పర్వదినం ఏర్పడడం వెనుక అనేక పురాణ గాథలు ఇమిడి ఉన్నాయి. వాటిలో అందరికీ తెలిసిన గాథ నరకాసుర గాథ. సత్యభామ చేత సంహరింపబడ్డ నరకాసుని తల్లి భూదేవి. ఆమె కోరిక మేరకు శ్రీకృష్ణ భగవానుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. గంగాదేవి కృష్ణుని పాదాల మీదుగా ప్రవహించి అందరి ఇళ్లల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న నీళ్లు, నూనెలలో ప్రవేశించిందట. అందుకే నరక చతుర్దశి రోజు నూనెతో దీపాలు పెడితే పాపాలు తొలగిపోతాయని ఐతిహ్యం. ఈ దీపావళి పండుగను వేర్వేరు ప్రాంతాల ప్రజలు వివిధ విధాలుగా ఆచరిస్తారు. దీపావళి పండుగను దక్షిణ దేశంలో నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమిగా 3 రోజులు చేస్తారు. ఉత్తర భారతీయులు ధన త్రయోదశి, నరక చతుర్దశి, మహాలక్ష్మి పూజ, బలిపాడ్యమి, యమద్వితీయగా పండుగ చేసుకుంటారు. మొదటి రోజున ప్రజలు దక్షిణ దిక్కులో ఒక దీపం వెలిగిస్తారు. యమధర్మరాజుని ప్రార్థిస్తూ తమకు సుఖశాంతులు వసంగమని కోరుకుంటారు. అలా దక్షిణ దిక్కులో పెట్టిన దీపం తమ పితృదేవులకు ఆహ్వానంగా ఉంచుతారు. రెండవ రోజు నరకాసురుణ్ణి సంహరించిన నరక చతుర్దశి రోజున ఇల్లంతా అన్ని చోట్ల దీపాలను ఉంచుతారు. భూమాత కోరిక మేరకు నరకుడికి మోక్షం వచ్చేలా ప్రజలు పండుగ నిర్వహించే వరం శ్రీకృష్ణుడే ఇచ్చాడట. సాగర మథనంలోంచి అమృత భాండాన్ని చేతిలో పట్టుకుని బయటికి వచ్చినవాడు ధన్వంతరి. అనారోగ్యం, మరణమూ లేని అమృతాన్ని
తమకు అనుగ్రహించిన వాడుగా ధన్వంతరిని యమధర్మరాజు సూచింపగా దేవతలు ఆరాధించారుట. అందుకనే 3వ రోజుని ధన్ తేరస్ అని, ధనత్రయోదశి అని అంటారు. 4వ రోజున బలిపాడ్యమిగా, చివరి రోజున యమద్వితీయ రోజున యముడు యమునల అన్నా చెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా భగినీహస్త భోజనం చేస్తారు. గుజరాతీ ప్రజలు అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రధారణ చేస్తారు. మహాలక్ష్మిని తమ ఇంటికి ఆహ్వానించటానికి ఇళ్ల ముందు లోపల దీపాలంకరణ చేస్తారు. ఇంటిల్లిపాది పూజామందిరంలో నిష్టగా పూజలు చేసి మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వల వెలుగులలో తమ సంతోషాలను పంచుకుంటారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటారు. ఇళ్లన్నీ ఇంతటి అందాలతో, కాకరపువ్వొత్తుల కాంతులతో వెలుగుతుంటే సాక్షాత్తూ దేవదేవుళ్లు కొలువైన ఆలయాల శోభ చెప్పతరం కాదు. అక్కడ నిర్వహించే లక్షదీపాలంకారం చూసి తీరవలసిందే తప్ప వర్ణించతరం కాదు. మహాలక్ష్మికి ఘనమైన నివాళులు 1,00,000 కోటి దీపకాంతుల సహితంగా అర్పిస్తారు. ఇక బెంగాలీలు, రాజస్థానీయుల పండుగ సంరంభాలు చూడచక్కగా ఉంటాయి. దీపనృత్యంగా చెప్పుకునే గార్భా నృత్యాలతో, రకరకాల దీపాలంకారాలతో హృదయానురంజికంగా సాగుతాయి. ఒరిస్సాలోని పూరీ దేవాలయం ముందు కోలాహలం అంతా ఇంతా కాదు. రథయాత్రా సంబరానికి తీసిపోని విధంగా తండోపతండాలుగా జనం పాల్గొంటారు. వెదురుబద్దలకు తాటాకులతో అల్లికలు అల్లి వాటిని సామూహికంగా మంటల్లో కాల్చివేస్తారు. ఈ క్రతువుని బొన్నాటి అంటారు. అనంతరం రాత్రి సమయంలో రావణాసుర దహనకాండ కూడా చెప్పుకోదగిన రీతిలో ఉంటుంది. సకల విజయాలకు దీపం ఓ ప్రతీకగా దీపావళి పండుగను విజయ దీపావళిగా భావిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణ దహనకాండ నిర్వహిస్తారు. సూర్యాస్తమయంలో ఆకు దొప్పల్లో నూనె పోసి ఒత్తిపెట్టి వెలిగించిన దీపాలు నదులలో వదులుతారు. ఉత్తరప్రదేశ్ మధురలో నృత్య దీపాలు చూడచక్కగా ఉంటాయి. లక్ష్మీ పూజతో అర్చించిన ఆ దీపాలను వరుసగా ఇంటి ముంగిట్లో అందంగా తీర్చిదిద్దుతారు. రకరకాల టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. శ్రీ మహాలక్ష్మి కరుణకు పాత్రులైన వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఎంతో మంది విశ్వసిస్తారు. ఆ విశ్వాసంతో ఆ మాతను కొలిచి ధన్యులవుతున్నారు. సన్మంగళాలను వసంగే శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద సదా ఉంటాయని ఆశిద్దాం. సాక్షాత్తు పరమాత్మ భూమిపై నడయాడితే ఎలా ఉంటుందనే భావనకు సాకారమే శ్రీకృష్ణావతారం. ధర్మాన్ని అనుసరించిన దైవం శ్రీరాముడు, కానీ ఆ ధర్మాన్ని నడిపించిన దేవుడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు ఒక మతానికో, ధర్మానికో, యుగానికో ప్రతినిధి కాదు. ఆయన విశ్వాంతరాత్మ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ శ్రీకృష్ణ తత్వాన్ని విశేషంగా ప్రచారం చేస్తోంది. దేశవ్యాప్తంగా రాధాకృష్ణ మందిరాల్ని నిర్మించి కృష్ణ సందేశాన్ని చాటి చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన సుందరమైన శ్రీకృష్ణ సన్నిధానం బెంగుళూరులోని శ్రీ రాధాకృష్ణ మందిరం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేటి తీర్థయాత్రలో ఆ సుందర కృష్ణధామాన్ని తిలకిద్దాం. బెంగళూరు మన దేశంలోని మహానగరాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో బెంగళూరుకు హరిత నగరంగా కూడా పేరుంది. మధు పండిట్ దాస్ అనే శ్రీకృష్ణ భక్తుని స్ఫూర్తితో ఓ చిన్న కొండపై 11 ఎకరాల స్థలంలో ఈ దివ్యాలయం ఆకృతి దాల్చింది. మధుర, ద్వారకాపురి, గోకులం ఇలా శ్రీకృష్ణుని సమస్త నివాస ప్రదేశాలు ఏకీకృతమై ఒకే చోట పల్లవించాయా అన్నట్టుగా ఈ ఆలయం గోచరమవుతుంది. ప్రధానాలయం ముంగిట 3 అంతస్తులతో అష్టకలశాలతో కూడిన రాజగోపురం భాసిల్లుతుంది. ఈ గోపురం పైనున్న 3 అంతస్తులు ముల్లోకాలకు సూచిక కాగా, అష్టకలశాలు అష్టదిక్పాలకులకు ప్రతీక. ఈ గోపురం గుండా భక్తులు ప్రధానాలయ లోగిలిలోకి చేరుకుంటారు. 36x18 చదరపడుగుల వైశాల్యమున్న ఈ గోపురం ధ్వజస్తంభానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రధానాలయ గోపురానికి నలువైపులా
రాజగోపురాల్లాంటి కట్టడాలు హృదయంగా అమరి ఉన్నాయి. బెంగళూరు రాధాకృష్ణ మందిరంలో అడుగడుగున శ్రీకృష్ణ తత్వం ప్రస్ఫుటమవుతుంది. ఓ రమణీయమైన వాతావరణం ఇక్కడ ఎల్లడెలా విలసిల్లుతుంటుంది. బెంగళూరు ఇస్కాన్ రాధాకృష్ణ ఆలయాన్ని దర్శించడం ఓ అనుభూతి. పోతపోసిన సౌందర్యాతిశయంతో ముగ్ధమోహన శ్రీకృష్ణ జగన్మోహన ఆకృతికి ప్రతీకగా వర్ధిల్లుతుంది. సర్వాకర్షణశీలుడైన పరమాత్మ, సచ్చిదానంద స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ గోవుల్లా జీవుల్ని ఆడిస్తూ పాడిస్తూ తన జగన్నాటకంలో పావుల్లా చేస్తాడు. లీలా మానుష వేషధారిగా చిన్మయానందాన్ని పంచుతాడు. తన మురళీ గానంతో సకల సృష్టిని ఆనంద పారవస్యంతో తేలియాడిస్తాడు. శ్రీకృష్ణ లీలా వైభవం వెనుక ఎన్నో అర్థాలు, అంతర్యాలు ఉన్నాయి. ఆ సమ్మోహన రూపధారి రాధతో కూడి రాధాకృష్ణునిగా ప్రేమాస్పద భావాన్ని పంచాడు. గర్భాలయంలో ఆ రాధాకృష్ణ దర్శనం సుందర నందన వనంగా భాసిల్లుతుంది. పరమపావనమైన శ్రీకృష్ణ నామం లోకాలను సులువుగా ఉద్ధరింపచేస్తుందని శృతి స్మృతులు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టమైన దైవం శ్రీకృష్ణ భగవానుడు రాధతో కూడి గర్భాలయంలో సౌందర్య రసోపేతంగా జగదానందకారకంగా విలసిల్లుతున్నాడు. ఆనంద బృందావనం మన కళ్ళెదుటే సాకారమయ్యిందా? గోపాలుడి మురళి సరళితో పులకించిన బృందావని మన ముంగిటకే వచ్చి చేరిందా? అలనాటి గోపాలుడు, గోకులం, గోపబృందం యమునా తటిన పుష్పవనంలో విహరిస్తున్న దృశ్యం ఇదేనా అనే భావనలు కలిగించే మధురమైన దృశ్య సమాహారం గర్భాలయంలో నెలకొని ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హృదయంగా ప్రత్యేకంగా అలంకరించిన గర్భాలయం శోభస్కరంగా ఉంటుంది. మహావిష్ణువు 8వ అవతారంగా 8వ తిథి నాడు శ్రావణ బహుళాష్టమి పూట దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు 8వ సంతానంగా రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. లోకోద్ధరణకు శ్రీకారం చుట్టిన పరమ పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురుం అంటూ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార బిందాలను భక్తులు ఆశ్రయిస్తారు. ముముక్షువులై ముక్తిపథగాములై ఆ శ్రీచరణాల్ని సేవించుకుంటారు. చక్రి సర్వోపగతుండు అన్నట్లుగా కృష్ణతత్వం సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉంది. ప్రధాన వేడుక అందం, ఆనందం, ఆహ్లాదం ఆకృతి దాలిస్తే అది ఇక్కడ జన్మాష్టమి వేడుకై వెళ్లి విరుస్తుంది. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్టుగా ఇక్కడ కృష్ణుడు మధురం, రాధ మధురం, బలరాముడు మధురం, గోపశ్రీ పరివేష్టితుడైన ముకుందుడు మధురం, స్వామిని దర్శించడానికి వచ్చిన భక్తులు మధురం. ఈ భక్తి పావన బృందావనమే మధురాతి మధురం. రాధాకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి నాడు ఎక్కడ చూసినా అలవికాని సౌందర్యం ఓ రసార్ణవ దృశ్యంలా గోచరమవుతుంది. చిన్నారి కృష్ణుని విగ్రహం ఊయలలో కనువిందు చేస్తుంది. అదేవిధంగా డోలికలో రాధాకృష్ణ పంచలోహ విగ్రహాలు సర్వాంగ శోభితంగా అలంకరించబడి ఉంటాయి. రాధాకృష్ణుల విగ్రహం ముందు పలు రకాల అన్నప్రసాదాలు, పిండి వంటకాలు నివేదన కోసం సిద్ధంగా ఉంటాయి. రాధాకృష్ణులు రమ్య ప్రేమ భావానికి ప్రతీకలు, అమలిన శృంగారతత్వానికి ప్రతినిధులు. త్రికాలాలలో ఈ దివ్యమూర్తులకు మంగళ నీరాజనాన్ని సభక్తికంగా సమర్పిస్తారు. ఆదిపురుష గోవింద అంటూ సంకీర్తన నేపథ్యంగా స్వామిని భక్తులు సేవిస్తారు. బెంగళూరు రాధాకృష్ణ ఆలయంలో రాధాకృష్ణులతో పాటు బలరాముణ్ణి కూడా ఆరాధిస్తారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారిని కూడా భక్తులు ఇక్కడ సేవించుకుంటారు. బెంగళూరు శ్రీ రాధాకృష్ణ ఆలయంలో రాధాకృష్ణుల మూర్తులతో పాటు కృష్ణ బలరాములు కూడా ప్రత్యేకంగా పూజలందుకుంటారు. అలాగే చైతన్య మహాప్రభు, నిత్యానందలకు ఇక్కడ ప్రత్యేక విగ్రహాకృతులున్నాయి.
ఇక్కడున్న ఇస్కాన్ వ్యవస్థాపకుడైన శ్రీల ప్రభుపాదుల మూర్తి సజీవత్వంతో తొణికిసలాడుతుంది. శ్రీకృష్ణుడు మనోజ్ఞ రసజ్ఞ మూర్తి, సకల కళలకు అధినాథుడు. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ ఆలయంలో కృష్ణునికి కళావందనాన్ని, సకల కళల మంగళ తోరణాన్ని కళాకారులు సభక్తికంగా సమర్పిస్తారు. బాలకృష్ణుణ్ణి ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠింపజేసి సహస్రధారతో అభిషేకాదులను నిర్వహిస్తారు. చామంతులు, గులాబీలు, మరువాలు, దవనాలు, సిరిమల్లియలు, జాజులు, సంపెంగలు ఇలా సుగంధ పుష్పపత్రాలతో బాలకృష్ణుణ్ణి అభిషేకిస్తారు. ఎక్కడ కృష్ణ సంకీర్తనం నిరంతరాయంగా జరుగుతుందో అక్కడ భక్తి ప్రేమ తరంగాలు పోటెత్తుతాయి. సర్వం కృష్ణమయం జగత్ అన్నట్టుగా సర్వం కృష్ణతత్వం ఆవరించి ఉంటుంది. ఈ ఆలయంలో రామనవమి, బ్రహ్మోత్సవం, అక్షయ తృతీయ, నరసింహ హనుమాన్ జయంతులు, రథయాత్ర, బలరామ జయంతి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్ని ఘనంగా నిర్వహిస్తారు. కృష్ణుడంటే కేవలం దైవం కాదు, మనకు దార్శనికుడు, మార్గనిర్దేశకుడు. గీతారవళిని పాంచజన్య శంఖం ద్వారా పలికించి జగతిని జాగృతం చేసినవాడు. మనల్ని ఆయన కార్యోన్ముఖుల్ని చేసి గమ్యాన్ని నిర్దేశించి జీవితాలకు యశస్సును కలిగిస్తున్నాడు. శ్రీకృష్ణుడు చూపిన దివ్య బోధ శిరోధార్యం, ఆ మార్గం సదా అనుసరణీయం. సచిదానంద రూపుడు, శాశ్వతుడు అయిన విష్ణువునే శ్రీకృష్ణుడు అంటారని మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ప్రస్తావన ఉంది. ఆయన దేహవర్ణం నీలం కనుక కృష్ణుడని శాంతి పర్వం చెప్పింది. ఆయన అనంతతత్వానికి ప్రతీక, అతిశయించిన సుందర ఆకృతికి గోపాలుడు సమున్నత దివ్య పతాక. శ్రీకృష్ణ శరణం మమ అని స్వామిని ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.